చాలామంది ఆడవాళ్ళు ప్రతి విషయంలోనూ తమకి తాము లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫుడ్, రెస్ట్, హెల్త్, డ్రీమ్స్, టైం. కానీ ఆమె మానసికంగా బలహీనపడితే ఇంటి వాతావరణం తారుమారు. అందుకే రోజులో కొన్ని విషయాల్లో అయినా తనకి తాను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాలి. మీ పేరు లిస్టులో లాస్ట్లో ఉండటం ఒక ప్రౌడ్ థింగ్ కాదు. మీకోసం మీరు ముందుకు రావడం అవసరం. హ్యాపీ మార్నింగ్ అండి. నేను మీ పక్కింటి అక్క. ఈరోజు కాఫీ కబుర్లలో ఒక డీప్ మాట, ఒక నిమిషం ఆలోచించే మాట. మీ పేరు ఎందుకు లాస్ట్లో ఉండాలి? మన పేరు చాలాసార్లు షాపింగ్ లిస్ట్లో లాస్ట్లో ఉంటుంది. మెనూ ప్లాన్లో లాస్ట్ ఐటెంగా ఉంటుంది. అందరూ తినేశాక మనం తినడం, అందరూ పడుకున్న తర్వాత మనం నిద్రపోవడం, అందరూ ఎంజాయ్ చేస్తే మనం క్లీన్ చేయడం, అందరి బర్త్డేస్కి సర్ప్రైజ్ ప్లాన్ చేసి మన బర్త్డేకి డోంట్ వేస్ట్ మనీ అని చెప్పేస్తాం. అందుకే ఒక క్వశ్చన్ మీకే ఇస్తున్నాను. మీ పేరు ఎందుకు లిస్టులో లాస్ట్లో ఉండాలి? మీకోసం ముందుకు రావడం తప్ప? ఆడవాళ్ళు అని మనం ప్రౌడ్గా చెప్పుకుంటాం, కానీ ఈ సెల్ఫ్లెస్ అని చెప్పే వర్డ్ చాలాసార్లు సెల్ఫ్ లాస్ట్కి మారిపోతుంది. మీరు లేకపోతే ఇంట్లో వెలుగు లేదు, స్మైల్ లేదు, కేర్ లేదు. మీరు హ్యాపీగా ఉంటే పిల్లలు హ్యాపీ. మీరు బలంగా ఉంటే ఫ్యామిలీకి డైరెక్షన్ ఉంటుంది. అప్పుడు మీరెందుకు లాస్ట్లో రావాలి? మీకోసం ఒక బ్రేక్, మీ హెల్త్ కోసం ఒక చెకప్, మీ ఇంట్రెస్ట్ కోసం ఒక అవర్, మీ స్నేహం కోసం ఒక కాల్, మీ కళ కోసం ఒక ఛాన్స్. ఇవన్నీ ఫస్ట్లో రావాలి కదా. ఒక అమ్మ పిల్లలకి ఇష్టమైంది తినిపిస్తుంది, తన భర్తకి ఇష్టమైంది వండి పెడుతుంది, తను మాత్రం ఏదుంటే అదే తింటుంది. ఇది ప్రేమ కాదండి, ఇది తన కోసం టైం తీసుకోలేకపోవడం. ఒక భార్య భర్తకి ప్రతి పనిలోనూ సాయం చేస్తుంది, తన డ్రీమ్స్ని స్లీప్ మోడ్లో పెట్టేస్తుంది. ఇది సాక్రిఫైస్ కాదు, ఇది సెల్ఫ్ ఫర్గట్నెస్. మన ప్రపంచం ఎంత చిన్నదో అంతా కష్టపడతాం. వేడి కాఫీ తాగాలన్నా ముందు పిల్లల స్నాక్స్, వాళ్ళ సలహాలు, వాళ్ళ పనులు, ఆఫీస్కి పంపడం, ఇంటి పని ఇన్ని పూర్తి చేసి కాసేపు కూర్చున్నప్పుడు మాత్రమే మన గురించి ఆలోచిస్తాం. అది అప్పటికే అలసిపోయాక. ఇంట్లో పిల్లలకి, భర్తకి, అత్తగారికి అందరికీ ముందు పనులు చేస్తాం. కానీ ఒకసారి అద్దంలో మన ముఖం చూసుకుంటే అసలు మనకు మిగిలిందేంటి అన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి మనం అనారోగ్యానికి గురైతే అన్నీ స్టాప్. ఇంట్లో పిల్లలు ఒత్తిడికి గురవుతారు, భర్త పని వదిలేసి తిరగాల్సిన పరిస్థితి. అంటే మన ఆరోగ్యం అంటే మన కోసం కాదు, కుటుంబం కోసం. మన ఆరోగ్యాన్ని, మన ఆనందాన్ని మనమే మొదటిగా కాపాడుకుంటేనే మనం మిగతా వారికి ఉపయోగం అవుతాం. తన కోసమే చూసుకుంటుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ మాటలకు విలువివ్వటం ఎందుకు? ఒకరోజు మనం టైం తీసుకుని పార్లర్కి వెళ్తే తప్పేంటి? ఒక పుస్తకం చదవడానికి కొన్ని నిమిషాలు తీసుకుంటే తప్పేంటి? అది సెల్ఫిష్ కాదు, అది సెల్ఫ్ లవ్. ఈ రోజు నుంచి లిస్టులో లాస్ట్ ఐటెంగా కాకుండా మీ పేరు టాప్లో పెట్టండి. చిన్న పెద్ద అని కాదు. మీకోసం ఒక కాఫీ బ్రేక్, మీ బాడీ కోసం 5 నిమిషాల నడక, మీకు నచ్చిన ఒక శారీ, మీకు నచ్చిన ఒక ఫుడ్, మీకోసం ఒక స్మైల్. ఎందుకు అందరి తర్వాత మీరు? లిస్టులో అందరికీ అన్నీ వచ్చేశాక మీ పేరు లాస్ట్లో ఉండటం ఒక హ్యాబిట్ అయిపోయింది. కానీ ఆ హ్యాబిట్ని మీకోసం మీరే మార్చాలి. ఎందుకంటే మీరు మీకు వాల్యూ ఇవ్వకపోతే ఎవ్వరూ ఇవ్వరు. ఈ కాఫీ కబుర్లో మీ పక్కింటి అక్క చెప్పింది సింపుల్గా ఉండొచ్చు, కానీ అర్థం చేసుకుంటే మనసులో చాలా డీప్గా టచ్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం ఇంకో స్వీట్ సిప్తో. అంటిల్ దెన్, లవ్ యువర్ సెల్ఫ్, చూజ్ యువర్ సెల్ఫ్ అండ్ పుట్ యువర్ నేమ్ ఫస్ట్ అట్లీస్ట్ వన్స్ ఏ డే. లిస్టులో అందరి తర్వాత వచ్చేసే మీ పేరు ఇప్పుడు టాప్లో పెట్టి చూడండి. మీ పేరు మీకోసం. సైనింగ్ ఆఫ్, మీ పక్కింటి అక్క.